ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనము నుండి 27వ వచనము వరకు. రెండవ పట్టణము క్రీస్తు ద్వారా మనలను కుమారుని తన చెంత చేర్చి రెండవ పట్టణము కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువు మీతో నుండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టెలో పరిండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయమునెల్ల వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మికిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనసును పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గూర్చి దైవుని వైభవమును శ్లాఘించుచు తిరిగి పోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చేతులు లెగట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శుభ్రంగా ఈ పాటికి చక్కగా బయట ఉన్నట్లయితే బాగానే ప్రిపేర్ అయ్యేవాళ్ళం కదా. పూజ అయిపోయిన తర్వాత ప్రోగ్రాం ఏంటి? కోతలే. ఈ కోతలు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
నాకు బాగా నచ్చినటువంటి ఒక వచనం ఈరోజు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 22వ వచనము. ఎవరైనా చదువుతారమ్మా? కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పాత జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొద్ది నిమిషాలు కాదులే, 1 గంట దాటితే అందరం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉంటాం ఫాదర్, ఎక్కడికి వెళ్ళాం. ఎక్కడ ఉంటాం మనం? ఇక్కడే ఉంటాం. కొంతమంది అంటున్నారు వెళ్ళిపోతాం. 1 గంట అయిన తర్వాత ఎక్కడ ఉంటాం మనందరం? కొత్త సంవత్సరంలోకి, అర్థం వినిపించట్లా, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఇక్కడ మరి చదివినటువంటి వచనం ఇదే. ఏమంటున్నాడు? మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనండి. చాలామందిని కూడా గమనించాల్సింది, అడగాల్సింది ఇది. కొత్త సంవత్సరం వస్తుంది, బాగుంది, కొత్త బట్టలు వేసుకోవడానికి బాగుంది, కానీ అదే పాత జీవితం తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఈ కొత్త సంవత్సరం కూడా మనందరం కూడా ఏమని విష్ చేస్తాం? అందరినీ ఏమంటాం? నిజంగానే మీరు మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారమ్మా? అందరూ చెప్పేవాళ్ళు అందరూ కూడా ఒక్కసారి చేతులు పైకి లేపి చెప్ప. ఇప్పుడు ఎవరు లేపు? అందరూ లేపుతున్నారు, ఎందుకంటే ఫాదర్ గారు చూస్తున్నారు. ఎవరు లేపలేదు వాళ్ళని అడుగుతారు అనేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి మనందరము కూడా ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత జీవితం అంటే మనం ఏం తీసేయాలి? మనకు ఉన్నటువంటి మంచి అలవాట్లని, మనకు ఉన్నటువంటి మంచి మాటల్ని తీసేయాలి. అదేగా, ఏం తీసేయాలి? ఏమది? మన చెడు ఆలోచనలు, మన చెడు తలంపులు, అందుకే అంటున్నాడు పునీత పౌలు గారు, ఏమంటున్నాడు? మీ పూర్వ జీవితపు పాత స్వభావం మార్చుకోండు. ఆ పాత జీవితం ఎలాంటిది? మోసకరమగు దుష్ట వాంఛచే భ్రష్టి పట్టిపోయిందంట. అక్కడ ప్రాస భలే వాడాడు. మోసకరమైనటువంటి దుష్ట వాంఛతో భ్రష్టి పట్టిపోయింది. అంటే భ్రష్టి పట్టడం అంటే ఎలా ఉంది? దుమ్ము పట్టేసేసి ఉందన్నమాట. మరి అటువంటి జీవితాన్ని దేవుడు అడగట్లా మనకి. అందుకే మొదటి పట్టణం మీరు గమనించండి, మొదటి పట్టణంలో ఆరోనుతో చెప్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు జనాల్ని ఆశీర్వదించావంటే ఎలా ఆశీర్వదించాలి? సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి చెప్తూ ఉన్నాడు. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానం వసుకునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనందరం ఎవరు బిడ్డలో అమ్మా? నిజమేనా? 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 అందరం మరొక్కసారి అడుగుతున్నా, మనందరం ఎవరు బిడ్డలం? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డ అనేవాడు ఎలా ఉంటాడంటే ఆత్మానుసారంగా జీవిస్తాడంట. ఏ విధంగా జీవిస్తాడు? ఆత్మానుసారం. మన అందరూ నమ్మకపోవచ్చు. ఇక్కడ రాస్తూ ఉన్నాడన్నమాట పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 14వ వచనం.
దేవుని ఆత్మ వలన నడపబడువారు దేవుని, అదిగో ఫాదర్ గారండి దేవుని పుత్రులు అన్నారు కాబట్టి మగవాళ్ళు మాత్రమేండి, ఆడవాళ్ళు కాదు. అవునా? ఇక్కడ పుత్రులు అన్నా పుత్రికలు అన్నా మనందరం. ఎవరు దేవుని బిడ్డలో? అర్థం కావాలా? దేవుని ఆత్మచే నడిపించబడినటువంటి వారు. దేవుని ఆత్మచే నడిపించబడే వాళ్ళు ఎలా ఉంటారమ్మా? దేవుని ఆత్మతో నడిపించబడే వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని యొక్క వాక్కుని అనుసరిస్తూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్తూ ఉన్నాడు. మరి మనం ప్రేమిస్తూ ఉన్నామా? నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని దేవుడు మనకి చెబుతూ ఉంటే మరి మనందరము కూడా ప్రేమించగలుగుతున్నామా? మరి ఏమందరం చెప్తున్నాం? నేను దేవుని పెట్టినానండి. ఎంతమంది అమ్మ ఇక్కడ దేవుని పెట్టలు? మనిషికి పుడితే మనుష్య కుమారుడు, దేవునికి పుడితే దైవ కుమారుడు. మనిషికి పుడితే మనుష్య కుమారుడు, దేవునికి పుడితే దైవ కుమారుడు. మనుషులంతా ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే. మనుషులంతా ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే. అవునా? కానీ మనలో ఏమిటంటే, మనలో మనం ఏం చేస్తుంటాం అంటే, మన ఆత్మహర్షానికి మన పక్కన వాళ్ళు అన్నా కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనకు నచ్చరు. నచ్చుతారా? అప్పుడు మనం ఎలా ఇతరులని మనం దీవించగలుగుతుంటాం. నువ్వు దేవుని బిడ్డమైనప్పుడు, దేవుని యొక్క మార్గంలో నడిచే బిడ్డలైనప్పుడు మనందరం ఎలా ఉండాలి? దేవుని ఆత్మానుసారంగా జీవించాలి. దేవుని ఆత్మ ఒకటే చెప్పుద్ది, ఏమని? నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మనందరం కూడా చెప్తుంటాం హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఉంటాం. అవునా? ఏ న్యూ ఇయర్? సరే, పొడుకున్న వాళ్ళందరూ ఒకసారి చప్పలు కొడదాం, గట్టిగా పట్టండి అందరూ. పొడు ప్రైజ్ ది లార్డ్. మరి మెలుగుగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొడదాం. బాగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనందరం కూడా గమనించాలి, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇతరుల్ని ప్రేమిస్తూ జీవించాలి. అందుకే చెప్తూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరాన్ని మనం విష్ చేసేటప్పుడు ఎలా విష్ చేస్తూ ఉంటాం అమ్మా? హ్యాపీ న్యూ ఇయర్. ఎవరికమ్మా హ్యాపీ న్యూ ఇయర్ మనం చెప్పేది? అందరికి చెప్తున్నావా? నిజమేనా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన తర్వాత ఏం చేస్తూ ఉంటాం? చూసావమ్మా, పెదవులతో కాదు నువ్వు చెప్పాల్సింది, నీ హృదయపూర్వకంగా చెప్పాలి. అది దేవుడు. అందుకే ఆశీర్వదించేటప్పుడు దేవుడు కూడా చెప్తున్నాడు, దేవుడు మేము దీవించును గాక. ఈ ఆశీర్వాదాలు మనం పొందాలంటే, ఈ ఆశీర్వాదాన్ని మనం తీసుకొని వెళ్ళాలంటే మన హృదయాలను ముందుగా మనము మలుచుకోవాలి. ఈ హృదయాలను మనము తీర్చిదిద్దుకోవాలి. అందుకోసమే తన యొక్క కుమారుణ్ణి లోకానికి పంపిస్తున్నాడు. ఇంకా పాపంలోనే ఉన్నారు బిడ్డలు అందరూ అని, చీకటిలోనే ఉన్నారు, పాపంలో ఉంటున్నారు. అందుకే అంటున్నాడు పునీత పౌలు, కాలము పరిపక్వమైనప్పుడు. గలతీలకు రాసినటువంటి పునీత పౌలు గారు గలతీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు అన్నమాట, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన వారిని పంపెను, తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను, ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అదే మనస్తత్వాన్ని, దేవుడికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం మనకు కూడా ఉండాలి. ఆ మనస్తత్వం ఎవరికి ఉందంటే మన మరియ తల్లికి ఉంది. అందుకే ఆమె తన గర్భమున కుమారుణ్ణి మోసి కనింది. అందుకే ఈరోజు తల్లి శ్రీ సభ
మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వపు పండుగను కొనియాడుతుంది. ఎందుకు ఆమె దేవుని యొక్క తల్లిగా పిలువబడుతూ ఉంది? ఏమిటి ఆమె గొప్పతనం అంటే చాలా ఉంది ఆమె గొప్పతనం. పూల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సరళిత దాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. పువ్వుల కంటే కూడా, చల్లని వెన్నెల కంటే కూడా మిన్న అయినటువంటి ఆమె తన జీవితంలో ఇతరుల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసింది. అందుకే దేవుడు ఆమెను నిష్కళంకముగా ఎన్నుకుంటున్నాడు. ఏ పాపము లేకుండా, ఏ కళంకము లేకుండా ఇతరులను ఆమె ప్రేమిస్తుంది కాబట్టి ఆమెని తల్లిగా ఎన్నుకున్నాడు. ఆమె తల్లి ఏ విధంగా ఆమెకు తల్లి అంటే, మొట్టమొదటిగా గమనించండి, ఈరోజు సమాజంలో, ఈనాటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ స్త్రీ అయినా సరే, ఏ బిడ్డ, ఆడబిడ్డ అయినా సరే తప్పు చేసి గర్భము దాల్చింది అనుకుందాం, ఎలా ఉంటుంది లోకం? మంచిగా మాట్లాడతారు కదా, వాళ్ళ కుటుంబం గురించి చక్కగా మాట్లాడతారు కదా. అవసరం లేకపోయినా కానీ డప్పు కొట్టి మరి వెళ్ళి మనం చెప్పేటువంటి రోజులు ఇవి. అది ఇప్పుడు జరుగుతుంది. మరి పూర్వకాలంలో ఎలా ఉండేది? మనం గమనించినట్లయితే కరుణామయుడు సినిమాని చాలామంది చూసే ఉంటాం. కరుణామయుడు దాంట్లో ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడినప్పుడు ఎలా కొట్టేవాళ్ళు ఆమెని? ఎలా? రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఏమంటుందంటే, ప్రభు, లూకా సువార్త 1వ అధ్యాయము 36 వచనం, 38వ వచనం. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటికి ఆమె ఉన్నది ఏంటంటే విధేయత. ఆమె తల్లిగా దేవుడు అంగీకరించడానికి కారణము విధేయత. మరి మరియ తల్లికి ఉన్నటువంటి విధేయతను మనందరము కూడా అలవర్చుకోవాలి. ఎంతమందికి ఉందమ్మా ఇప్పుడు ఈ రోజుల్లో మనకి విధేయత? మనం చూపిస్తున్నామా? మన తల్లిదండ్రులకు మన విధేయతను చూపిస్తూ ఉన్నామా? అమ్మ కొట్టుగాడికి వెళ్ళమంది అనుకోండి, కొట్టు దగ్గరికి వెళ్ళమంది అనుకోండి, లంచం ఇవ్వాలా లేదా? లంచం ఇస్తేనే వెళతాం. నాకేంటి లాభం? అమ్మా ఇది తుడిచిపెట్ట, నాకేంటి లాభం? లోకం మరి తల్లి వాళ్ళు అడగల, మరియ తల్లి వాళ్ళు అడగలేదు. ఆమె అజ్ఞానంతో ఒక మాట అడిగింది. నేను పురుషుని ఎరుగను కదా. అది అజ్ఞానంతో, తెలియక, దేవుని గురించి దేవుని యొక్క అది తెలియక అజ్ఞానంతో అడిగింది తప్ప. ఎప్పుడైతే దేవదూత వివరించిందో వెంటనే ఏమంటుంది? ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీవు అన్నటువంటి మాట ప్రకారమే నాకు జరుగును గాక, నువ్వు అన్నటువంటి మాటను తూచా తప్పకుండా నేను పాటిస్తాను అని చెప్పేసి ఆమె చెబుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి అటువంటి గొప్ప విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ మరియ తల్లికి ఉన్నటువంటి విధేయత మనలో కూడా అలవర్చుకోవాలి. రెండవది, ఆమె ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా వెనకాల. మరి ఆమె గొప్పతనం అదే. కానా పిల్లలు ఏం జరుగుతుంది? పెళ్ళి జరుగుతూ ఉన్న ఈ సమయంలో ద్రాక్షారసం తగ్గిపడినప్పుడు ఏముంది? మరియ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ద్రాక్షారసం తగ్గిపడలేదు, ఏమి తయారు చేయొద్దని చెప్పింది. అంతేనా? ఏం చెప్పింది?
వారికి ద్రాక్షారసం తక్కువ. మరి ఆమెకు ఉన్నటువంటి ఆ సహాయ గుణాన్ని మనము కూడా అలవర్చుకోగలగాలి. అందుకే తల్లి అయినటువంటి శ్రీ సభ ఆమెని శ్రీసభ తల్లిగాను మనందరి తల్లిగాను ప్రకటిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య మాతృత్వ పండుగ కొనియాడుతున్నటువంటి మనము ఆ తల్లికి ఉన్నటువంటి గుణగణాల్ని అలవర్చుకోవాలి. ఆ తల్లికి ఉన్నటువంటి సహాయ గుణాలని మనం అలవర్చుకోవాలి. ఆ తల్లికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో మా యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఆమె కంప్లైంట్ చేసిందా? నేను దేవుడి తల్లిని, ఇదిగో నాకు మంచి రాజభవనాన్ని తయారు చేయండి, ఇదిగో నాకు మంచి చేయమని అడగలా. అంత గర్భము ధరించినటువంటి ఆ స్త్రీ ఇంత దీనాతి దీనంగా స్థితిలో కూడా ఆమె ఓర్పుతో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి అనుసరిస్తూ దైవ మార్గంలో నడిచింది. అందుకే ఆ తల్లి మనందరికీ సహాయపడేటువంటి తల్లి. ఆ తల్లి మనందరి కోసం ప్రార్థించేటువంటి తల్లి. ఆ తల్లి మన పట్ల ప్రేమను కనపరిచేటువంటి తల్లి. అందుకే దేవాతి దేవునిచే ఎన్నుకోబడినటువంటి తల్లి. మరి మూడవదిగా ఏం చెప్తున్నాం అంటే, ఈరోజు మూడవ పండుగ ఏం జరుపుతున్నాం అంటే యేసుక్రీస్తు నామకరణ. అసలుకి ఎందుకయ్యా యేసు ప్రభు యొక్క పేరుకున్నటువంటి గొప్పతనం ఏంటి? యేసుకున్నటువంటి పేరుకున్నటువంటి గొప్పతనం ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, 16వ వచనం ఒకసారి చదవండి. నేను యోహాను సువార్త 14వ అధ్యాయం. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాలేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి నామమున? యేసు నామమున మనము తండ్రి యొద్దకు వెళ్ళగలం. మనందరూ అనుకోవచ్చు, అంతకంటే గొప్ప నామం ఇంకెక్కడ లేదా? ఆయనకు ఒక్కడికైనా ఉంది, ఇంకో నామం లేదు, ఇంకొక నామం అనేది లేదు. అది నా మాట కాదు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. ఏలయనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా చెప్పండి కొడదాం. ఈడుపు గల్లో గట్టిగా చెప్పండి కొడితే గుడంతా దద్దరిల్లుద్దని విన్నాను. ఇక్కడ మరొక్కసారి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. మేము క్యారల్స్కి వెళ్ళేటప్పుడు ఇలా పాడుకునేవాళ్ళం అన్నమాట. పండుకున్న వారులారా మీరు లేకండి, మీరు వండుకున్న పప్పలని మీకు అందరికి వచ్చానమాట. ప్రైజ్ ది లార్డ్. మనందరము కూడా ఈరోజు నిజముగా క్రీస్తు ప్రభు యొక్క నామ పండుగ. ఎందుకంటే వేరొక నామం అనేది ఇవ్వబడలేదు ఎవరికి కూడా. ఆయన ఏం గొప్ప అంటే ఆయన ద్వారా తప్ప మనం ఇంకెవ్వరి ద్వారా కూడా ప్రభు రక్షణ అనేది పొందలేము. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం,
మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు నామాన్ని జపిస్తున్నప్పుడు సర్వము కూడా మనకు సాధ్యమే. యేసు నామాన్ని మనం జపిస్తున్నప్పుడు సర్వము కూడా మనకి సాధ్యమే. ఎందుకంటే ఆయనే మన అందరి యొక్క రక్షకుడు కాబట్టి. అందుకే తల్లి శ్రీసభ ఈ 3 పండుగలు కొనియాడుతూ ఉంది. ఈ 3 పండుగలు ఏంటి? ఒకటి, మొట్టమొదటిది దేవుని తల్లి యొక్క దివ్యమాతృత్వ పండుగను కొనియాడుతుండగా, రెండవది క్రీస్తు ప్రభు యొక్క నామ పండుగను కొనియాడుతుంది. మూడోది అంటే మనందరికీ తెలిసిందే, నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఎదగాలి అని. కాకపోతే మనం వెళుతూ ఇతరుల్ని కూడా మనము స్వీకరించగలగాలి, ఇతరుల్ని కూడా మనము ఆహ్వానించగలగాలి. కానీ చాలా మటుకు మనము ఈర్ష్యతోనూ, ద్వేషముతోనూ, అసూయలతోనూ మనం ఏం చేస్తున్నామంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఈ నూతన సంవత్సరంలో నువ్వు విష్ చేసినప్పుడు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ కాదు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినప్పుడు అది హృదయపూర్వకంగా చెప్పాలి. అందరు చెప్తా హ్యాపీ క్రిస్మస్ అన్నాం అనుకో, ఎలా ఉంటుంది? అది నీ పెదవుల నుంచి కాదు రావాల్సింది, నీ హృదయములో నుంచి రావాలి. ఈ హృదయం అనేది నువ్వు మరి చక్కగా లేనట్లయితే ఉపయోగము లేదు. ఎందుకు అంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 23వ వచనము, మీ మనస్తత్వమును పునర్గావము గావించుకొనుడు. పునర్నవము గావించుకోను. 24 కూడా చదవమ్మా. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా గమనించండి, నూతన సంవత్సరాలకు వెళుతున్నామంటే కాదు, మనం కూడా జీవితాలలో ఉన్నటువంటి చెడును తీసేసుకో. ఎందుకంటే ఎప్పటి వరకు జీవిస్తామో తెలియదు, ఎప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతామో తెలియదు. తెలియనప్పుడు మనము తోటి వాళ్ళతో ఈర్ష్యతోను ద్వేషంతో ఉండే కన్నా ప్రేమతో ఆనందంగా జీవించటం మిన్న. అందుకే అంటున్నాడు 25వ వచనం కూడా చదవమ్మా. కనుక ఇక అసత్యములు పలుకరాదు, ప్రతి వ్యక్తియు తన సోదరునితో సత్యమునే పలకవలను. ఏలయన క్రీస్తు దేహమున మనమందరమును పరస్పర సంబంధము. మనందరం ఎవరి సభ్యులు అమ్మా? ఏ శరీరానికి సంబంధించిన వాళ్ళు? సాతాను శరీరానికి సంబంధించిన వాళ్ళు, అంతేగా. ఏ సంబంధానికి? సగమే చెప్తున్నాం, మిగతా వాళ్ళు ఏ దేహానికి సంబంధించిన వాళ్ళు? మనందరం క్రీస్తు శరీరానికి సంబంధించిన వాళ్ళుగా. మరొక్క ప్రశ్న అడగదలుచుకున్నా, ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారమ్మా? లాస్ట్ టైం కూడా అడిగినట్టు గుర్తుంది. కొంతమంది ఇప్పుడే సగమే లేపారు. అమ్మా, ఎంతమంది మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? చాలామంది నాకు సంబంధం లేదండి, నన్ను అడగమాకన్నా. మరొక్కసారి, ఎంతమంది మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు మీ హృదయపూర్వకంగా? ఫాదర్ గారండి కొంచెం డౌట్గా ఉందండి, చాలామంది చేయలు లేపట్ల. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నిజం ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పొరుగు వారిని కూడా ప్రేమించాలి.
అందుకంటే పొరుగువాణ్ణి ఎందుకు ప్రేమించాలి అన్నట్లయితే ఆ పొరుగువానిలో కూడా దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం మనకు వచ్చింది దేవుడిచ్చినటువంటి వరం. దేవుడిచ్చినటువంటి వరం. ఈ వరాన్ని మనం పొందినటువంటి మనం ఇతరుల పట్ల కూడా అదే ప్రేమను కనపరుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అంటున్నాడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. అవునా కాదా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమేంటి ఆవిరి వంటిది జీవితం. కానీ ఈ ఆవిరి కోసం ఏం చేస్తూ ఉంటుంటే, ఈ ఆవిరి కోసం ఏం చేస్తుంటాం? పక్కన నుండి ముంచేయడానికన్నా, ఉదాహరణకు ఊహించుకున్నాం, ఒక్కసారి ఊగిద్దాం. ఇదంతా తాటాకులు ఇల్లు అనుకుందాం, మొత్తం అంతా తాటాకులు ఇల్లు అనుకుందాం, చుట్టూ నిప్పు అంటుకుంది అనుకుందాం. ఒకే ఒక్క ద్వారం, ఫాదర్ గారి పక్కన ఉన్న ద్వారమే ఉంది, ఇంకా దారం లేదు. ఇంకోటి మొత్తం చుట్టూ కూడా ముందుగా ఫాదర్ గారు వెళ్తున్నారు అనుకుందాం. అంటే ఆ ఫాదర్ గారు నేను వెళ్తున్నాను అనుకుందాం. వెళ్ళనిస్తారా? ఏం చేస్తారు? ఫాదర్ గారు పక్కన సారతో పక్కన పెట్టి ముందు కుదిరితే ఆయన మీద ఎక్కని వెళ్తాం. కానీ చూసాము, మన అందరికీ మన ఆలోచన అంటే ఇది కాదు. నిజమైనటువంటి ప్రేమ అంటే క్రీస్తు ప్రభువే. ఎవరైతే తన తోటి వాడిని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే తన తోటి వాడిని అంగీకరిస్తూ ఉంటారో ఆ వాళ్ళు నిజంగా ఆనందపడతారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మనందరము కూడా దేవుని యొక్క శరీర భాగాలే. ఈ మనం సంతోషంగా ఉండాలనుకో. ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉండాలి నూతన సంవత్సరంలో అనుకున్న వాళ్ళు? దేవుడు స్తోత్రం అయ్యా. అందరూ కూడా చెప్తానుకైతే ఎత్తుతున్నారు. రేపు పొద్దున బయటికి వెళ్ళంగానే నిజంగా సంతోషంగా ఉంటావా? ఉంటే మంచిదే. ఎందుకు ఉండలేము తెలుసా? ఎందుకు ఉండలేము? ఇతరుల్లో మనము దేవుణ్ణి చూడలేము. మరియ తల్లి చూసినట్లుగా ఇతరుల్లో మనము దేవుణ్ణి చూడలేనప్పుడు సంతోషంగా ఉండలేము. అందుకే ప్రభు అంటున్నాడు, మనందరము కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన యొక్క దేవాలయంలో ఉండాలి. ఇప్పుడు మనందరం కూడా అనుకోవచ్చు, ఎందుకు మనందరం కూడా ఈ దేవాలయంలో ఉండాలి? ఎందుకు మనందరము కూడా ఈ దేవాలయంలోకి వచ్చి అందరూ కూడా బయట ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేయాలి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు ప్రభు ఒకటే చెప్తున్నాడు, నీవు బయట ఉన్నటువంటి అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపేదానికంటే కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక్క రోజు గడిపినా చాలు అంటున్నాడు. అందుకే మరి ఇక్కడికి రాబడినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషపడాలి. అనేక మంది రావాలనుకున్నారు కానీ రాలేకపోయారు. నీవు నేను రాగలిగాం కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ యొక్క నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇతరులకు ఒకరికొకరు సహాయం చేసుకుందాం. మనం బయటికి వెళ్ళి ఎవరికైనా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినప్పుడు అది మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వాళ్ళకు మంచి జరిగాలని కోరుకుంటూ విష్ చేద్దాం. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాన్ని వీళ్ళు నాశనమైపోనుగాక అని అంటలా. ఏమంటున్నాడు? వీళ్ళని దీవించునుగాక అని చెప్పి దీవించమని గురువులకు చెప్తూ ఉన్నాడు. అలాగే మీరు కూడా ఈ గురుత్వంలో పాలు పంచుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క తోటి తల్లిదండ్రులు కూడా మరి ముఖ్యంగా గమనించండి, మీ బిడ్డలను ఎప్పుడు కూడా దీవించాలి తప్ప శపించకూడదు. కొంతమంది అంటుంటారు, ఏమంటుంటారు? ఆ మాట తల్లిదండ్రుల నోట్లో నుంచి రాకూడదు. ఎప్పుడు కూడా మీరు ఎలా ఆశీర్వదించాలి? దీవించాలి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తమ బిడ్డల్ని దీవించాలి. మరి ఆ చల్లని దేవుడు ఎల్లప్పుడూ కూడా మనందరూ తోడుగా ఉండి నడిపించాలని 12 గంటలు అవటానికి
దేవుడు మనందరినీ కూడా దీవించాలి. మనసారా ప్రార్థించుకుంటూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. పరలోకమును